ఎరుక మరపులందు పెరిగిన దేహమ్ము ఆలుబిడ్డలనుచు అలమటించి ఇహము పరము చెడగ కృషించి నశయించు కాళికాంబ హంస కాళికాంబ. ఈ జీవితానికి మరపు ఒక వరం. అది లేకపోతే గతకాలపు జీవితంలోని మరకలు గుర్తుకు వస్తుంటాయి. పశ్చాత్తాపము చెంది మళ్ళీ పలకరించడానికి ప్రతి క్షణం ఆ మరకల్ని తుడిచివేసుకోలేక తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. జీవితం ముందుకు దుర్భరంగా సాగుతుంది. మరపు మంచిదే అనుకుంటే భార్యాబిడ్డల్ని, తల్లిదండ్రుల్ని మీరెవరు నా చుట్టూ ఉన్నారు అని ప్రశ్నించవలసి వస్తుంది. మరపుతో సమస్యలు ఇలా ఉంటే ఎరుకను గురించి కూడా ఆలోచించాలి. తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ జీవి గత జన్మ ఏమిటో తెలిసి కుమిలిపోతుంది. భూమి మీదకు వస్తూనే మాయ కమ్మేస్తుంది, మరపు ఆక్రమిస్తుంది. అయినా మనల్ని కన్న తల్లి మనకు మరోలా జ్ఞాపకం చేస్తుంది. మనం ఉయ్యాల్లోనూ పొత్తిళ్లలోనూ ఉన్నప్పుడు, నాయనా ఈ మానవ జీవితం చాలా భారమైంది, ఈ లోకానికి వచ్చావు, ఈ లోకం చిచ్చు లాంటిది, అంటే అగ్ని లాంటిది. ఈ చిచ్చు నుండి నిన్ను నీవు ఎలా కాపాడుకుంటావో క్షణక్షణం అనుక్షణం మిక్కిలి మెలకువతో నడుచుకోవాలి. అప్పుడు హాయి లభిస్తుంది. నీ జీవితాన్ని హాయిగా మార్చుకునే అవకాశం నీలోనే ఉంది. చివరకు ఈ జీవితం హుళక్కినైనా ఆలుబిడ్డలు, బంధువులు, ఆస్తులు, ఐశ్వర్యాలు, అనుభవాలు అన్నీ శూన్యం. నీ వెంట ఏ ఒక్కటి రాదు అంటుంది తల్లి. ఆ తల్లి తన బిడ్డకు తొలి పరమ గురువు. ఇంతకు మించిన జ్ఞానభిక్ష ఏ గురువు బోధిస్తారు? అయినా ఆ వయస్సులో ఆ జోలపాట వింటూ ఆ గానానికి మురిసి నిద్రపోతాం. పెరుగుతూ ఉన్న కాలంలో చిచ్చు, హాయి, హుళక్కి పదాలకు అర్థం తెలిసినా ఆహా అనుకుంటాం, పట్టించుకోం. భారతదేశంలోని అమ్మ తప్ప విదేశాల్లోని అమ్మ ఈ ఆధ్యాత్మికత రంగరించిన జోల తన శిశువుకు పాడి వినిపిస్తుందా? ఎరుక మరపుల మధ్య ఈ దేహం పెరుగుతూ వస్తుంది. ఈ ఎరుక మరపులు కష్టసుఖాల లాంటివి. ఎరుక ఒకసారి ప్రమాదకారి అయితే మరొక మారు ప్రమోదకారి అవుతుంది. మరపు కూడా అంతే. మరపు వల్ల ఒక మేలు, ఒక కీడు. ఎరుక వల్ల ఒక మేలు, ఒక కీడు కలుగుతూ ఉంటాయి. జీవితం అంటే ఇలాంటిదే మరి. అగడ్తపై ఉన్న ఉయ్యాల వంటిది. జాగ్రత్తగా అటువైపో ఇటువైపో దిగాలి. ఒక గట్టు ఇహము, మరొక గట్టు పరము. ఇహం కాకపోతే పరం, పరం కాకపోతే ఇహం చేరుకోమా అనుకుంటావేమో. ఈ ఉయ్యాల జీవనంలో తాడు ఎప్పుడో ఒకప్పుడు పుటుక్కున తెగుతుంది. అగడ్తలో ఉన్న మొసళ్లకే ఈ దేహం. కత్తి వాదర మీద మనిషి నడక సాగుతుంది. కన్ను తెరిస్తే జననం, మూస్తే మరణం అన్నారు. జననం జరిగిపోయింది, ఇక మరణమే కదా రాని అనుకుంటారేమో. మరణం తర్వాత మనిషిగానే పుడతానని నమ్మకం ఉందా? ఏ నీచ నికృష్ట జన్మము లభిస్తే ఇప్పుడే ఆలోచించుకో. కొందరు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. అకాల మరణం కాదు కావలసింది, కాలమరణం. అది సంభవించినప్పుడే ఈ శరీరాన్ని వదలాలి. అది వెళ్ళిందాకా దానితోనే కాపురం చేయాలి. ఇప్పుడు మళ్ళీ చదువుకుందాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాళికాంబ సప్తశతిలోని 226 పద్యాన్ని. ఎరుక మరపులందు పెరిగిన దేహమ్ము ఆలుబిడ్డలనుచు అలమటించి ఇహము పరము చెడగ కృషించి నశించు కాళికాంబ హంస కాళికాంబ.